ఆ తర్వాత మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం నీవు మా అపరాధములను. ఈ క్షమాగుణం, ఈ దయాగుణం అనేది ఎవరి నుండి కలిగిద్దో తెలుసా? ఆయన నుండే కలిగిద్దట. ఆ క్షమించే బుద్ధి కూడా ఆయనే పుట్టిస్తాడట. అవసరమైతే నీకు వాక్యాన్ని గుర్తు చేస్తాడు. మనుషుల అపరాధములను మీరు క్షమించని ఎడల మీ పరలోక తండ్రియు మీ అపరాధములు క్షమించడని రాయబడలేదా? మరి ఎందుకు నువ్వు వాడిని క్షమించలేదు? నువ్వెందుకు ఆమెను క్షమించలేదు? ఎందుకు క్షమించకుండా వాళ్ళని పదే పదే సాధిస్తున్నావు? అయిందేదో అయిపోయింది కదా. ఎందుకు పదే పదే అయిన దాన్ని మళ్ళా అయితే ఎందుకు నువ్వు అట్లాగా ఇబ్బంది పెడుతున్నావు? మరి నువ్వు క్షమించినట్టే కదా. మరి నువ్వు ఒక అపరాధాన్ని క్షమించినప్పుడు మరి నీ 100 అపరాధాన్ని నేను ఎందుకు క్షమించాలి? నీ సంగతి తెలుస్తాడు. వద్దులే తండ్రి, తేడా పడ్డాను, క్షమిస్తాను. క్షమిస్తే నేను వదిలేస్తా. ఈ స్పృహ మనకు కలిగించేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ మనకు ఆ స్పృహ ఇచ్చినప్పుడే మనం పోనీలే అనుకోగలుగుతాం. లేకపోతే సచ్చిందాగా సాధిస్తూనే ఉంటాం. మన బుద్ధి అది. కొంతమంది సత్తా కూడా గుట్టగుట్ట ప్రాణం వదులుతా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టిన వ్యక్తి కనపడితే ఈ ప్రాణం పోయేటప్పుడు కూడా ఇటు పక్క కనపడ్డారు అనుకో, తలకి హెడ్ తిప్పి అంటే వాళ్ళకి ఇష్టం లేని వ్యక్తులు కనపడితే వాళ్ళని క్షమించడానికి మనసు ఉండదు. వాళ్ళు వచ్చి అడుగుతారు, ఇంకా తేడా పడ్డాలే, నన్ను ఏమనుకోవాకంటే అంటారు. కొంతమంది అట్లాంటి వాళ్ళు తగిలేరు నాకు, అందుకని చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్షమించలేరు. కానీ చిన్న చిన్న వాటినే క్షమించకుండా చస్తా కూడా మొహం తిప్పేసుకొని చావులో కూడా సాధించే వ్యక్తుల్ని నీవు చూసి ఉండొచ్చు. కానీ ఎంత పెద్ద పెద్ద ఇబ్బందులు నిన్ను పెట్టి ఘోరంగా నిన్ను క్షోభకు గురి చేసిన వారిని కూడా తృణప్రాయంగా నువ్వు క్షమించగలుగుతున్నావంటే అంత పెద్ద హృదయాన్ని నా దేవుని ఆత్మ నీకు ఇస్తేనే వచ్చింది. అది ఘోరంగా చిత్రవధ చేసి, దూషణ చేసి, సిలువకేసి, చేతులు కాళ్ళు శీలలతో కొట్టి ఆయనంత దారుణంగా ఇబ్బంది పెడుతుంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు వీరిని క్షమించు అనే మాట ఎలా అనగలిగాడండి? సరే, ఆయన అన్నాడు తీసేయి. అపోస్తల కార్యం 7లో స్టెఫన్ ఎలా అనగలిగాడు? ఒకసారి చూడండి ఏం పోయింది. ఈరోజు నువ్వు క్షమించలేకపోతున్నావు అంటే పరిశుద్ధాత్మ శక్తి పొందలా. నువ్వు పరిశుద్ధాత్మ పనిచేయటంలా నీ మీద పనిచేస్తే, ఆత్మశక్తి పనిచేస్తే ఖచ్చితంగా క్షమించగలుగుతావు. క్షమించలేకపోతున్నావు అంటే పరిశుద్ధాత్మ ప్రభావం ఇంకా పొందలా నువ్వు. అదే వాస్తవం ఇక్కడ. చూడు, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం ఒకసారి తీసుకోండి. చివరి వచనాలకి వెళ్ళిపో. 60వ వచనం చదువు. అతడు మోకాల్లోని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించాను. చాలు. ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారండి వాళ్ళు? 58వ వచనం చదువు. పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. అది రాళ్ళు తీసుకొని పటా 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 చచ్చిపోయేటట్టు కొడతంటే బూతులు తిట్టకుండా ఎవరైనా ఉంటారా? శాపాలు పెట్టకుండా ఎవరైనా ఉంటారా? అదే ఇంత మాట అంటేనే 100 మాటలు తిరిగి అంటాం మనం. ఇంత మాట అంటే 100 మాటలు తిరిగి అంటాం మనం. క్షమించలేము, దరిద్రం అదే. కానీ ఆంచున రాళ్ళు తీసుకొని శరీరం అంతా తూట్లు అయ్యేటట్టు కొడతంటే ప్రాణం వదిలేటప్పుడు మోకాళ్ళుని, ప్రభువా ఈ పాపము వారి మీద మోపకము, వారిని క్షమించమని చచ్చిపోయాడండి. క్షమించమని చచ్చిపోయాడు. దేని ద్వారా జరిగిందో తెలుసా? చూడండి పైన 55వ వచనం.
అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై అబ్బా, అది 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 పరిశుద్ధాత్మతో నిండుకున్నందున రాళ్లతో కొట్టిన ప్రభు వాళ్ళు వదిలేసేయమన్నాడు. ఈ పాపం వాళ్ళ మీద మోపకన్నాడు. పరిశుద్ధాత్మ కొంచెముగా పొందాం మనం. పరిశుద్ధాత్మ కొంచెముగా పొంది ఊగిసలాడుతున్నాం. లేఖనం ఏం చెప్పిందంటే ఆత్మ పూర్ణులము కావాలని చెప్తుంది. ఇప్పుడు మీ అందరిలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. పరిశుద్ధాత్మ శక్తి కొద్దో గొప్ప పని చేస్తుంది. కాబట్టి ఏడదాకా వచ్చారు మీరు, అస్సలు లేనోళ్ళు కాదు. అయితే కొంచెముగా దైవాత్మను పొంది ఉన్నారు. నేను చెప్పలా, వాక్యం చెప్పింది చూడు. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం చదువు. కొంచెముగా దైవాత్మను పొందుట అనేది ఉంది అక్కడ చూడు. కొంచెముగా నైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగున చేయలేదు. ఎప్పుడన్నా ఆ మాటను గురించి ఆలోచించారా? కొంచెముగా దైవాత్మను పొందటం ఏంటి అంటే, కొంచెము దైవశక్తితో ఆత్మశక్తితో కొంచెము నింపబడుట ఉంది, ఇంకొంచెం నింపబడుట ఉంది, మరి కొంచెం నింపబడుట ఉంది. పూర్తిగా ఆత్మ పూర్ణులవ్వటం అనేది కూడా ఉంది. ఇందులో నీళ్ళు మరిన్ని ఉన్నాయా, కొంచెం ఉన్నాయా? ఇప్పుడు కొంచెముగా, ఇప్పుడు నీళ్ళు ఇందులో ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? అట్లాగే మనలో కూడా ఆత్మశక్తి ఉందా లేదా? పరిశుద్ధాత్మ ఉంటున్నా ఆయన శక్తి కొద్దిగా గొప్ప ఎట్టుందన్నమాట. ఈ ప్రభావం ఉన్నప్పుడు ఇంత మాత్రం ఫలాలే మన నుంచి వస్తాయి. ఇదండి ఇక మెయిన్ పాయింట్, అసలు పాయింట్కి వచ్చేస్తున్నాను. నీకు ఇది అంశం పెద్ద అంశం. ఇది చెప్పానంటే 12 అయింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక ఫైనల్ చేస్తున్నా. ఇంత శక్తితో నింపబడ్డప్పుడు ఇంత ఫలితాలే ఉంటాయి సోదరా. ఇప్పుడు కాసిన నీళ్ళు నాయనా. అంత శక్తితో నింపబడ్డప్పుడు అంత ఫలితాలు. అంత శక్తితో నింపబడ్డప్పుడు అంత ఫలితాలు. ఇదేంది, ఇన్ని కేటగిరీలుగా ఉంటుందా, ఇన్ని రకాలుగా ఉంటుందా అని అడుగుతారేమో. నేను చూపించాగా కొంచెముగా. రైట్, ఇక్కడ చూడండి. ఇక అంత నింపబడితే అంత ఫలితాలు ఉంటాయి. యేసయ్య అయితే ఆత్మ పూర్ణుడట. ఇక ఫుల్ కొలత లేదట, పొర్లిపోయేంత అభిషేకం ఉంది ఆయన మీద. వాక్యం ఏం చెబుతుందంటే, ఇంకో ఖాళీ దివు. ఇదిగో కొంచెముగా, ఇంకొంచెముగా, మరి కొంచెముగా, అంత మాత్రం చాలే అంటల్లా. అంత చాలే. కొంతమంది ఈ కొంచెం చూసుకునే హోలీ స్పిరిట్ హల్లెలూయా 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 హల్లెలూయా. ఇది భాషలు మాట్లాడతారు, తప్పు లేదు. మంచిగా దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. ఆ కొంచెం కలిగి ఉన్నందుకు ఎన్ని రిజల్ట్ మన నుంచి, ఎన్ని ఫలితాలో మన నుంచి. అయితే వాక్యం ఏం చెబుతుంది? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం నుంచి కిందికి చదివితే, ఆత్మతో కొంచెము కాదు పూర్ణులై ఉండండి అన్నాడు. మరియు మద్యముతో ఉండండి. మరియు మద్యముతో మత్తులై ఉండొకటి, దానిలో దుర్వ్యాపారము కలదు. తాగుబోతోళ్ళని చూడండి, కాస్త కోసి దాగి ఊరుకుంటాడా? పక్కనోడు అడుక్కోనైనా సరే వాడు అనుకున్న స్థాయికి పూర్తిగా వశుడైన దాకా, మద్యం మత్తుడైన దాకా ఆరంగారంగా తాగుతూనే ఉంటాడు. ఇక బాగా ఎక్కిన తర్వాత అప్పుడు తిరుగుతుంటాయి రోడ్లు, బజార్లు, కొట్లు, షాపులు అన్నీ తిరిగి స్టడీ అంటుంటాడు అనమాట. వాడు తేడా పడి కొట్లన్నిటిని ఆపుతుంటాడు. అడవాకి ఇటు తిరుగు. ఆత్మ పూర్ణులగుట అంటే అది. ఇక గ్యాప్ లేదన్నట్టు. ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారా లేదా? అయితే ఇప్పుడు మీ ఫలితాలను బట్టి,
మీ నుండి వ్యక్తమవుతున్న వ్యక్తతలను బట్టి మీరు ఆత్మ పూర్ణులై ఉన్నారో, కొద్ది గొప్ప ఆత్మని కలిగి ఉన్నారో, సగం మాత్రం ఆత్మని కలిగి ఉన్నారో, మీరు ఏ స్థాయిలో ఉన్నారో మీ నుండి వ్యక్తమయ్యేటువంటి వ్యక్తతలను బట్టి మీరు అంచనా వేయొచ్చు. అయిపోయింది.